రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టులో కాసేపట్లో విచారణకు రానుంది. బెయిల్ పిటిషన్పై ఏసీబీ అధికారులు అభ్యంతరం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరింత మంది నిందితులు పరారీలో ఉన్నారని వాదనలు వినిపించనున్నట్లు తెలుస్తోంది. గతంలో సండ్రకు నోటీసులు పంపించగా బేఖాతరు చేశారన్న విషయాన్ని మరోసారి కోర్టు దృష్టికి తీసుకురావాలని, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినా అతడు దర్యాప్తుకు సహకరిస్తాడన్న నమ్మకం లేదని ఏసీబీ వాదించే అవకాశం ఉంది. సండ్ర అరెస్ట్ చేసిన తొలి రోజు 24 గంటలు, ఆ తర్వాత కస్టడీకి తీసుకుని 2 రోజులు విచారించినందున బెయిల్ మంజూరు చేయాలంటూ అతని తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా, సండ్ర మళ్లీ జైలులోనే ఉండాలా అన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఓటుకు నోటు కేసులో ఏసీబీ అధికారులు గత సోమవారం అరెస్టు చేశారు సండ్రను. మంగళవారం అతన్ని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది. దీంతో సండ్రను చర్లపల్లి జైలుకు తరలించారు. సండ్రను విచారించాల్సిన అవసరం ఉందంటూ కస్టడీ కోరిన ఏసీబీ అధికారులు కోర్టు అనుమతితో గురు శుక్రవారాల్లో విచారించారు. కాగా సండ్రకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఈ నెల 8న అతని తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేయగా దీనిపై ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. బెయిల్ పిటిషన్పై న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టనుంది. సండ్ర బెయిల్ పిటిషన్ విచారణకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వామి లైవ్లో అందిస్తారు. గోపి, ఓటుకు నోటు కేసులో 5వ నిందితుడిగా ఉన్నటువంటి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు సంబంధించిన బెయిల్ పిటిషన్ ఈరోజు ఏసీబీ కోర్టులో విచారణ రానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సండ్ర వెంకటవీరయ్యను గత సోమవారం అదుపు తీసుకున్నటువంటి ఏసీబీ అధికారులు అతన్ని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఏసీబీ కోర్టు ఈ కేసును విచారించినటువంటి ఏసీబీ కోర్టు 14 రిమాండ్ కస్టడీ విధించింది. ఈ నెల 21 వరకు కూడా తనకు రిమాండ్ విధిస్తుంటే తమ కస్టడీకి విచారణకు పంపాలని చెప్పి ఏసీబీ అధికారులు మరోమారు ఏసీబీ కోర్టును ఆశ్రయించడంతో గత గురువారం, శుక్రవారం 2 రోజులు కూడా అతన్ని ఏసీబీ కస్టడీకి ఇవ్వడం జరిగింది. ఆ 2 రోజులు కూడా విచారించిన అనంతరం అతన్ని ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే మరోవైపు అతను సంబంధించిన న్యాయవాదులు ఇప్పటికే ఆ బెయిల్ కోసం ఏసీబీ కోర్టుని ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దానిపైన ఏసీబీ అధికారులు కౌంటర్ దాఖలు చేయడంలో ఆలస్యమైన కారణంగా గత శుక్రవారం రోజు దాన్ని సోమవారానికి ఈ రోజుకు వాయిదా వేయడం జరిగింది. ఈ రోజు అతనికి మరికొద్ది సేపట్లో బెయిల్ సంబంధించిన విచారణ కొనసాగనుంది. దీనికి సంబంధించి అసలు బెయిల్ వస్తారా అని సంబంధించి ఆ సండ్రకు సంబంధించిన న్యాయవాదులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. మరోవైపు సండ్రకు బెయిల్ ఇచ్చే విషయంలో ఇవ్వద్దని చెప్పేసి ఏసీబీ తరపు న్యాయవాది కోర్టును అప్పీల్ చేశారు. మరోవైపు సండ్ర వెంకటవీరయ్య బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడు. ఈ కేసుకు సంబంధించి ఆయనే ముఖ్య వ్యక్తి, అనేక మందితో మాట్లాడి ఓటుకు నోటు కేసులో అంతమందితో అతనే మాట్లాడడానికి సంబంధించి అతన్ని రిమాండేరీలో కీలక అంశాలను కూడా ఏసీబీ పొందుపరిచింది. ఆ రిమాండేరీ చూస్తే సండ్ర వెంకటవీరయ్య సెబాస్టియన్తో మాట్లాడి ఓటుకు నోటు కేసు సంబంధించి అనేక మందితో మాట్లాడిన విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. మొత్తానికి సండ్ర వెంకటవీరయ్య బయట రానివద్దని చెప్పి ఏసీబీ అధికారులు ప్రయత్నం చేస్తుంటే ఇప్పటికే కస్టడీ పూర్తయింది, అతను విచారణ చేశారని చెప్పేసి అతను బెయిల్ ఇవ్వాల్సిందిగా ఆయన తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టును విచారించబోతున్నారు. మొత్తం చెప్పండి, మనతో పాటు అడ్వకేట్ వెంకటేష్ గౌడ్ మనతో ఉన్నారు. చెప్పండి వెంకటేష్ గౌడ్ గారు, ఈ కేసు సంబంధించి ఎలాంటి పరిస్థితి ఉండబోతుంది, బెయిల్ వచ్చే అవకాశం ఏమైనా కనబడుతుందా? ప్రధానంగా ఇందులో A1, A2, A3 బెయిల్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి, అయితే పూర్వపరాలు పరిశీలించినట్టయితే ఏసీబీ వారు ఎక్కువ అభియోగాలు సండ్ర వెంకటవీరయ్య మీద మోపడం జరిగింది. అయితే ఒకవేళ అభియోగాలు అలా మోపినట్లయితే అతను A1గా అంటే ప్రధాన నిందితుడిగా చేర్చాల్సిన అవసరం ఉంది. అయితే ఆ స్టెప్ జరిగిపోయింది కాబట్టి ఇందులో ఆల్రెడీ కస్టడీ కూడా ముందరికి కొనసాగించి కస్టడీ కూడా పూర్తయిన సందర్భం ఏర్పడింది. ఆయన తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నాడు, ఇంకా కొన్ని దీర్ఘకాలికమైన వ్యాధులు ఉన్నాయి కాబట్టి అతనికి బెయిల్ ఇవ్వడం వల్ల ఎలాంటి తప్పు జరిగే అవకాశం లేదని చెప్పేసి ప్రధానంగా వాళ్ళు వాదించే అవకాశం ఉంది. అయితే మొత్తం మీద తదుపరి నిర్ణయం కోర్టు మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇతను A5గా ఉన్నాడు కాబట్టి ఇచ్చే అవకాశాలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే సంబంధించి రేవంత్ రెడ్డి A1 ఉన్న రేవంత్ రెడ్డి కానీ, A2 ఉన్న సెబాస్టియన్ కానీ, A3 ఉదయ్ సింహ కూడా ఇప్పటికే బెయిల్ ఇచ్చారు. మరోవైపు A4 జెరూసలం మధ్య పరారినాడు. ఈ మొత్తం నేపథ్యంలో మొన్న సండ్ర వెంకటవీరయ్య రిమాండేరీ పరిశీలిస్తే అందులో అనేక కీలక అంశాలు కూడా ఈయనే మొత్తం వ్యవహారంలో కీలక వివరించినట్టుగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో కోర్టును ఏసీబీ అడ్వకేట్ ఏ విధంగా కన్విన్స్ చేసే అవకాశం ఉంది, బెయిల్ ఇవ్వద్దని కోర్టు దాన్ని కన్సిడర్ చేసే అవకాశం కనిపిస్తుందా? ప్రధానంగా A1, A2, A3 బెయిల్ మీద మంజూరై బయటకు రావడం జరిగింది. A4 సండ్ర మత్తయ్య గారు అతను పరారిలో లేరు, అతనికి స్టే తీసుకొని కోర్టు నుంచి స్టే తీసుకున్నారు కాబట్టి అతను పరారి అనడానికి వీల్లేదు. అయితే A5గా ఉన్న ఈ సండ్ర వెంకటవీరయ్య గారు దీనికి ప్రధానంగా మూల కారణంగా ఉన్నారు. ఇతను చాలా అనేక మంది వ్యక్తులతో మాట్లాడాడు. ఈ డబ్బును సమకూర్చడానికి ప్రధానంగా అతనే కారణం కాబట్టి అతనికి బెయిల్ ఇవ్వకూడదు. అతను కనుక బెయిల్ ఇస్తే తదుపరి నిందితులను పట్టుకోవడం కష్టమవుతుంది, తదుపరి నిందితులు విచారించడం కష్టమవుతుంది. ఆ విచారణలో భాగంగా అతను ఆటంకాలు కలిగించే అవకాశం ఉంది.
కాబట్టి అతనికి ఎత్తి పరిస్థితిలో కూడా బెయిల్ ఇవ్వకూడదని చెప్పేసి కోర్టు వారిని ఏసీబీ న్యాయవాది కోరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే తదుపరి నిర్ణయం మాత్రం మొత్తంగా కోర్టు మీద ఆధారపడి ఉంటుంది. ఈ రోజు కోర్టుకు మరోవైపు A1 రేవంత్ రెడ్డి రాలేదు, మరోవైపు A2 సెబాస్టియన్ ఉదయసింహ కోర్టుకు అటెండ్ అయ్యారు. వాళ్ళకి హైకోర్టు బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కోర్టుకు వచ్చిపోయారు. A1 ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ కోర్టుకు హాజరు కాకపోవడం పట్ల కోర్టు ఏమంది? అంటే ప్రధానంగా రేవంత్ రెడ్డి గారి అడ్వకేట్ తరఫున వాదన ఒకటే, ఏదైతే హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందో అతను కొడంగల్ ప్రాంతాన్ని వదిలిపెట్టి రాకూడదని చెప్పేసి అందులో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఆ కారణంగానే అతను కోర్టుకు చేరుకోలేదని చెప్పేసి కోర్టు వారికి విన్నవించడం జరిగింది. అయితే ఇవన్నీ పరిశీలించిన కోర్టు ఆర్డర్ ఏదైతే ఇచ్చిందో దానికి సంబంధం ఉండదు, ఖచ్చితంగా అతను ఈ కోర్టు ముందు హాజరు కావాలని చెప్పి ఆదేశాలు ఇస్తూ వచ్చే నెల 3వ తారీఖు అతను హాజరు కమ్మని చెప్పేసి కూడా ఆదేశాలు దాచడం జరిగింది. ఇది మనం చూస్తున్న ఖచ్చితంగా ఈ రోజు సంబంధించి రేవంత్ రెడ్డి A1 రేవంత్ రెడ్డి అదేవిధంగా సెబాస్టియన్ ఉదయసింహలు కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా A1 గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరు కాకపోవడంతో ఏసీబీ కోర్టు జడ్జి ఖచ్చితంగా హైకోర్టు ఆదేశాలు కాదు ఏసీబీ కోర్టుకు హాజరు కావాలి ఖచ్చితంగా అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. మరోవైపు దీన్ని ఆగస్టు 3కు వాయిదా వేయడం జరిగింది. ఆగస్టు 3 రోజు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కోర్టుకు హాజరు కావాలని చెప్పింది. దీనికి సంబంధించి సెబాస్టియన్ ఉదయసింహలకు ఛార్జ్షీట్ అయ్యేంత వరకు కూడా కోర్టుకు రావాల్సిన అవసరం లేదని చెప్పేసి కోర్టు వాళ్ళకు కొంత రిలాక్సేషన్ ఇచ్చింది. మొత్తానికి మరోవైపు దీన్ని చూస్తున్న సండ్ర వెంకటవీరకి కేసు సంబంధించి A5 ఉన్న సండ్ర వెంకటవీరకి సంబంధించి బెయిల్ వస్తున్న రాదన్న విషయం సంబంధించి వారి న్యాయవాదుల్లో కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. ఖచ్చితంగా దీన్ని ఏసీబీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పి అనుకుంటున్నారు. అయితే మరోవైపు ఆయన సంబంధించిన కస్టడీ పూర్తయింది కాబట్టి వారి కస్టడీలోకి తీసుకొని ఏసీబీ అధికారులు విచారించారు కాబట్టి ఆయన బెయిల్ ఇవ్వడంలో అభ్యంతరం లేదని చెప్పాలని చెప్పేసి ఏసీబీ కోర్టుకు వాళ్ళు విన్నవించనున్నారు. మొత్తానికి అయితే మరికొద్ది సేపట్లో సండ్రకు బెయిల్ వస్తారా అనే విషయం సంబంధించి కొద్దిసేపట్లో తేననున్నది. గోపి స్వామి.